నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు అభివృద్ధికే ప్రాధాన్యమన్న కేటీఆర్ అవసరమైన చోట రింగ్ రోడ్లను నిర్మిస్తామని వెల్లడి టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట ఇస్సాపల్లిలో ఉద్రిక్తత ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వంచన మోసగాళ్ల మూట ఆట కట్టించిన మల్కాజ్గిరి పోలీసులు జనగామలో రోడ్డెక్కిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూముల విలువ పెంపు యోచనపై ఆగ్రహం ఇక డీటెయిల్ చూస్తే అభివృద్ధి విషయంలో వెనకడుగు లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకుని ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామ పంచాయతీలలో అవసరమైతే ఔటర్ రింగ్ రోడ్లను నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామన్నారు. అదేవిధంగా పేదలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మనకు ప్రతి రోజు కావాలా హైదరాబాద్, మనం దానికోసం మాత్రమే కాకుండా 600 మిలియన్ గ్యాలన్స్ ఏమో ప్రస్తుతం సప్లై చేసే స్థాయికి చేరుకున్నాం. 2051లో అంటే 30 ఏళ్ల తర్వాత మరొక 400 MGD 400 మిలియన్ గ్యాలన్స్ పర్ డే నీళ్ళు ఏవైతే కావాలో వాటి కోసం కూడా ఇప్పటి నుంచే భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్ పిల్లల కోసం, భవిష్యత్ నగరం కోసం ఎక్కడ కూడా మనకు లోటు ఉండకూడదన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు మంచినీళ్ళ లాంటి మౌలిక వసతుల కోసమే మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గమే తీసుకుంటే ఒక 499 కోట్ల 96 లక్షల రూపాయలు, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 500 కోట్లు, సుమారుగా 500 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను, కొన్ని ప్రారంభోత్సవాలు, మరికొన్ని శంకుస్థాపనలు ఈరోజు చేసుకున్నాం. పోయిన సంవత్సరం మీ అందరికి గుర్తుంది, అక్టోబర్ మాసంలో మనకి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు అయినాయి. ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, కాలనీల్లోకి నీళ్ళు వచ్చినాయి. చాలా మంది ప్రజలు, వేలాది మంది కుటుంబాలు, లక్షలాది మంది ప్రజలు బాధపడ్డారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మహానగరంలో ఈ వరద నీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం వెతకాలన్న ఉద్దేశంతో మొదటి దశలో ఒక 858 కోట్ల రూపాయలు వారు మంజూరు చేయడం జరిగింది. ఆ 858 కోట్ల రూపాయల్లోనూ ఈరోజు మన దగ్గర మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 95 కోట్ల రూపాయలతో ఇక్కడ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని శ్రీకారం ఇక్కడ చుట్టుకున్నాం. అందులో భాగంగా మీ ఫాక్స్ సాగర్ నుంచి కిందికి నీళ్లు తీసుకొచ్చే ఫాక్స్ సాగర్ నాలా కానీ, ఫాక్స్ సాగర్ సర్ప్లస్ నుంచి కెమికల్ నాలా కానీ, తూము కాలువ ఏదైతే ఫాక్స్ సాగర్ సీవేజ్ వాల్ నుంచి వెన్నెలగడ్డ చెరువుకు పోయేది ఉందో ఆ కాలువ కానీ, అదేవిధంగా కోల్ కాలువ ఏదైతే వెన్నెలగడ్డ చెరువుకు పోయే కాలువ ఉన్నదో దాన్ని కానీ ఇవన్నీ చేసుకోబోతా ఉన్నాం. ఈ 95 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల దాదాపు చాలా కాలనీలు, ఎన్సీఎల్ కాలనీ, క్యాంటన్ పార్క్, హెచ్టీ రోడ్, మీనాక్షి ఎస్టేట్, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీ, గోదావరి హోమ్స్, సుభాష్ నగర్, శివారెడ్డి నగర్, జయరాం నగర్, అయోధ్య నగర్, గణేష్ నగర్, వీళ్ళందరికీ కూడా శాశ్వతమైన ఉపశమనం, శాశ్వతమైన పరిష్కారం లభించబోతా ఉంది. ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కేవలం ఒక కుత్బుల్లాపూర్లోనే కాదు, హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే మన వరదలతో ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఉన్నాయో అవి ఎల్బీ నగర్ కావచ్చు, లేదా ముషీరాబాద్ కావచ్చు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ అరవింద్ పాల్గొన్న ఓ కార్యక్రమం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.
పోలీసులు మరీ ఘోరం చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వంచిన ముఠాను పోలీసులు రిమాండ్కు తరలించారు. గుంటూరుకు చెందిన కాకరపర్తి సురేంద్ర రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పాడు. నిరుద్యోగుల వద్ద నుంచి 1.5 కోట్ల మేర డబ్బులు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మల్కాజ్గిరి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ కారు, 2 టెంపోలు, ఫేక్ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఒరిజినల్ పేరు కాకర్లపాటి సురేందర్, మధిర, ఖమ్మం జిల్లా. 10th క్లాస్ దాకా చదివినప్పుడు డిస్కంటిన్యూ చేసి స్టడీ. అప్పుడు ఆయన ప్రైవేట్ జాబ్స్ చేయడం స్టార్ట్ చేశారు. 12 lakhs రూపీస్కి గోల్డ్ బిస్కెట్ ఇస్తారు అని చెప్పి లండన్ నుంచి వస్తున్నాయి తక్కువ ధరంలో. ఆయన సొంత ఫ్రెండ్స్కి ఆయన మోసం చేయడం జరిగింది. అప్పుడు 2018లో దానికి సంబంధి మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఈయన మీద కేసు నమోదైంది. మళ్ళా ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి ఆయన ఫరార్ అయినారు. అక్కడ ఫరార్ అయ్యి హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఆయన ఉంటున్నారు. అక్కడ ప్రైవేట్ కార్ డ్రైవర్గా పుట్ట సురేష్ రెడ్డి అని ఆ పేరుతో అతను ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ఓటర్ ఐడి కార్డ్ ఎంత ఆయన తీసుకున్నారు. ఈ ఒరిజినల్ నేమ్ సురేంద్ర ఉంది, అది తెలీదు. ఇక్కడ ఎవరెవరికి మోసం చేశారు ఈ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళకి ఈయన పేరు అది సురేష్ అంటున్నారు. మాత్రం ఈయన ఒరిజినల్ నేమ్ సురేంద్ర ఉంది, కాకర్లపాటి సురేందర్. ఇక్కడ ఈ సికింద్రాబాద్లో ఆయన ఈ ఫేక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్ ఇవన్నీ తయారు చేశారు అని తెలిసింది. తర్వాత ఉప్పల్లో ఐసిఐసిఐ బ్యాంక్లో, నాగోల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ఇదే బోగస్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఈయన అక్కడ అకౌంట్ ఓపెన్ చేశారు. తర్వాత ఈ సికింద్రాబాద్లో ఉన్న అలం అండ్ ఖమ్మంలో ఉన్న శ్రీనివాసరావుతో పరిచయాలు అయ్యి ఆ పరిచయంతో ఈ మెట్రో రైల్వేలో కానీ మన సురేంద్రాన్ని, ఆయన ఒరిజినల్ పేరు కాకర్లపాటి సురేందర్, మధిర, ఖమ్మం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం కోమటిపల్లిలోని పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడులు చేశారు. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,10,000 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 4 పరారీలో ఉన్నారు. ఈ విషయాన్ని సిఐ పుల్లయ్య వెల్లడించారు. చిన్నలకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మా ఊళ్ళో 57 సర్వే నంబర్లో రైతులకు ఇచ్చిన భూములు చాలా ఉన్నాయి. ఆ రైతులు ఇచ్చినాక రైతులు గత 20 సంవత్సరాల సంది సాగు చేసుకుంటున్నటువంటి పొలంలో ఇప్పుడు మైనింగ్ 2018లో మనకు అలాట్ అయిందని చెప్పేసి వస్తున్నారు. అయితే ఇది వీళ్ళు ఫస్ట్ రైతులు ఉండగా కూడా ఇప్పుడు కొత్తగా వీళ్ళు మైనింగ్ వాళ్ళు వచ్చేసి అందులోనే దువ్వడం, ఇది రైతులందరూ మాకు చాలా బాధాకరం అవుతుంది. రైతులందరూ వాపోతున్నారు. ఈ దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారికి కూడా ఒక లెటర్ ఇచ్చినాం. మేము మా దాంట్లో మళ్ళీ ఇప్పుడు మాకే కేసులు చేస్తున్నారు. వాళ్ళు అవతల వాళ్ళకి ఏమంటలేరు కానీ మా పైన కేసులు చేస్తున్నారు. ఇంత కేసులు చేయడం ఎంతవరకు సమావేశం? నిన్న కూడా మేము మాట్లాడినాం అనంతగిరి ఛానల్లో. మా మంత్రి గారి సబితేంద్ర రెడ్డి గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ కూడా పత్రికా మిత్రులకు కూడా పాదాభివందనాలు, మీరు అందరూ సహకరిస్తున్నారని కూడా మేము చెప్పినాం. వీళ్ళకు అందరికీ కూడా మేము మళ్ళొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం. మేడం, మీరు మమ్మల్ని సహకరిస్తారని చాలా ఆశపడ్డాం. మీ మైనింగ్ ఏదైతున్నదో ఈ రైతులకు ఆపొద్దుగా మన మంత్రిగా ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పుడు వీళ్ళకందరికీ బీద రైతులు ఉన్నారని చెప్పేసి ఆయన వీళ్ళకందరికీ పట్టాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళు కాకుండా కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చి కొత్తగా దౌర్జన్యాలు చేసుకుంటూ మా మీద కేసులు చేస్తున్నారు. రాత్రి కూడా కేసు చేస్తామని చెప్పి సిఏ గారు మమ్మల్ని నానా బూతులుగా మాట్లాడిండు. ఒక సర్పంచ్ అని కూడా చూడకుండా హింసాత్మకంగా మాట్లాడినట్టు మేమేమన్నా దౌర్జన్యం చేయలేదన్నకు వాళ్లకు శాంతియుతంగా మేము పోరాటం చేసి మాకు అక్కడ కంపెనీలు వస్తాయని చెప్పేసి
మాకు చాలా ఆశ ఉంది. ఇక్కడ మా 4 విలేజ్లు 5 విలేజ్లు ఉన్నాయి. పట్లూరు, గణపూర్, రాంపూర్, పోతిరెడ్డిపల్లె, జంషద్పూర్, అలాగే ఇంటాపూర్ కూడా ఇక్కడ 6 విలేజ్లు దగ్గర మాకు కింద ఉన్నాయి. దీంతో పాటు ఇది మా మండల్ కూడా బాగుపడుతుంది అని మాకు చాలా ఆశ ఉండే. మేము మండల్ కూడా పట్లూరు కావాలని ఎన్నో ఆశపడ్డాం. ఇవి కంపెనీ పడితే మాత్రం మండల్ పట్లూరు అవుతుంది. మాకు ఇంకా చొరవ తీసుకొని కానీ ఇక్కడ చాలా దగ్గరికి అయితే అని మాకు చాలా ఇది ఉండే. కాకపోతే మమ్మల్ని ఈ రోజున ఇంతగానం మేము ఒక పబ్లిక్ గురించి మేము మాట్లాడుకుంటుంటే వీళ్ళేమో మాకు ఈ యొక్క కేసులు చేసేసి మమ్మల్ని కేసులకు భయపరంతంగా గురి చేస్తున్నారు. మేడం గారు మీకు శతకోటి వందనాలు. మమ్మల్ని మాత్రం జర కేసులోంచి ఇరుక్కోకుండా చూడాలని మిమ్మల్ని చాలా కోరుతున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా మస్తుసార్లు మాట్లాడిండు దీని మీద. ప్రసాద్ కుమార్ కూడా ఇప్పుడు మాకు అందుబాటులోనే ఉంటాను. నేను అన్ని కూడా చూసుకుంటాను. సిద్దిపేట జిల్లా కుటికల్ గ్రామంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా కొమ్మరాజుల రాజారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా రూపేష్ ను ఎన్నుకున్నారు. వచ్చే నెల 16, 17, 18వ తేదీలలో మినీ మేడారం జాతర జరుగుతుందని సర్పంచ్ దోమ బాలకృష్ణ చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరలాగా ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కమిటీ చైర్మన్గా తర్వాత కోశాధికారిగా వీళ్ళను ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో చైర్మన్గా రాజారాంను గ్రామ పెద్దలు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఈ పండుగ 2వ నెలలో 16, 17, 18 తారీఖులో ఈ వారం రోజులు పండుగ బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుంది. మరి స్థానాలకు తర్వాత బస్సు సౌకర్యాలు డిపో మైనర్లతో మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి మా సిద్దిపేట జిల్లా నుంచి కానీ మిగతా జిల్లాల నుంచి కానీ వచ్చి సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని మరి ఇక్కడ మీరు అందరూ ఉండగలుగుతారని మేము కోరుకుంటూ మరి ఇక్కడ అతి బ్రహ్మాండమైన జాతర అందరూ దర్శించుకొని రాగలరని మనవి. సమ్మక్క సారలమ్మ జాతర గురించి ఊరు గ్రామం అంతా ఒకటై ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ జాతర మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నా. ఇక జనగామలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోడ్డెక్కారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్ల విలువలు పెరుగుతున్నాయన్న నేపథ్యంలో వార్తలు రావడంతో వారంతా కలత చెందారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు అరగంట పాటు నిరసన కొనసాగింది. గతంలోనూ ప్రభుత్వం ఇలాగే వివరించిందని, దీంతో అప్పట్లో ఆందోళనకు దిగామని చెప్పారు. విలువ పెంపు ఆలోచనకు వెనక్కి తీసుకోవాలని విన్నవించారు.
ఇప్పుడు పెంచిన రీవాల్యుయేషన్ ఏదైతుందో దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని ఎడల ప్రజల పక్షాన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమం తెలియజేస్తామని, మీపై యుద్ధం మొదలు పెడతామని, ఈ యొక్క అధిక భారాన్ని ప్రజలపై మోపొద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే మీరు పెంచిన వాల్యుయేషన్ ఏదైతుందో దానిని తగ్గించుకోవాలని మేము డిమాండ్ చేయడం అవుతుంది. గతంలో 6 నెలల కింద మీరు ఒక వాల్యుయేషన్ పెంచుకొని ప్రజలపై అధిక భారాన్ని మోపినారు. మళ్ళీ ఒకసారి మీరు చేసిన అప్పులు తీర్చుకోవడానికి మాపై పెనుభారం మోపుతూ ఈ రకమైన వాల్యుయేషన్ పెంచడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వెంటనే మీరు దీన్ని ఉపసంహరించుకొని పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడి ఉంటారని మేము ఆశిస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే విధంగా తమ ఆలోచనలు రూపొందిస్తుంది. గత 6 నెలల క్రితమే రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ ఛార్జీలను పెంచి పేద ప్రజలపై అనేక భారాలు మోపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ పెంచేటువంటి తతంగానికి పూనుకున్నది. అది ఎంతవరకు అంటే 50 నుండి కొన్ని చోట్ల 100% వరకు కూడా రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ పెరుగుతాయని చెప్పి ప్రచార మాధ్యమాలలో, టీవీలలో, పేపర్లలో వార్తలు రావడం జరుగుతుంది. కాబట్టి పేద ప్రజలను భారంగా కాకుండా పేద ప్రజల పక్షాన నిలబడే తత్వంగా ఉండవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు వ్యతిరేకంగా కనుక పోయినట్టుంటే రానున్న రోజులలో కేసీఆర్ ప్రభుత్వానికి కుర్మేడు బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య బీటీ రోడ్డు మంజూరైంది. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రవీంద్రకు ఎంపీటీసీ శ్వేత శ్రీశైలం గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎంపీటీసీ శ్వేత శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, కుర్మేడు గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు కుమ్మం శ్రీశైలం గౌడ్, నాదిరి రమేష్, నాదిరి శ్రీశైలం, చాందు భాష పాల్గొన్నారు. కుర్మేడు గ్రామంతో బ్రాహ్మణపల్లి వెళ్లే దారి, అదేవిధంగా పీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పీటీ రోడ్డు నిర్మాణానికి 1,02,00,000 పైకం చెల్లించడం జరిగింది. ఈ నిర్మాణానికి మా దేవరకొండ నియోజకవర్గ సభ్యులు, శాసనసభ సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారు ఎన్నికలకు ముందు మాకు బీటీ రోడ్డు నిర్మాణం చేయిస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా తన మాట ప్రకారము బీటీ రోడ్డు నిర్మాణానికి పునాదులు వేశారు. మా కుర్మేడు గ్రామ ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందుకోసమే పాలాభిషేకం చేయడం జరిగింది. రాష్ట్ర సీఎం కేసీఆర్ గారికి మరియు రమావత్ రవీంద్ర కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2 లక్షలు కుర్మేడు గ్రామానికి మేము ఎంపీటీసీగా గెలిచిన తర్వాత మా సొంత నిధులతో సొంత డబ్బులతో కుర్మేడ్ గేట్ నుండి ఊర్లో వరకు 3 లక్షల రూపాయలతో వీధి లైట్లను ఏర్పాటు చేశాము. అలాగే మా కుర్మేడ్ గ్రామానికి భక్తులందరూ మంచిగా ఉండాలని బొడ్రాయిని ఏర్పాటు చేశాము. 1,10,000. భవిష్యత్తులో కూడా మీకు అన్ని విధాలా మంచి చేయాలని కోరుకుంటాం. మమ్మల్ని ఇలానే ప్రోత్సహించండి అని కుర్మేడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుర్మేడ్ గ్రామంలో దాదాపు రోడ్డు విషయంలో మేము ఒక 7 సంవత్సరాల నుంచి చాలా అవస్థలు పడుతున్నాం. ఎంతో మంది నాయకులను సంప్రదించడం, ఎంతో మంది చుట్టూ దిగినాం. ఎంత తిరిగినా కూడా సరే చేస్తాం చూస్తాం అనుకుంటా టైంపాస్ చేయడం జరిగింది. ఎవరిని చెప్పినా ప్రతిపక్షాలు మాత్రం ఇంకా విపరీతంగా మాట్లాడారు. ఇంకా ఇది పట్టించుకున్న నాదు లేడు, ఎవరు మేమైతే చేస్తామని చెప్పి బీజేపీలు మాత్రం పాదయాత్ర కూడా చేశారు ఈ రోడ్డుకు. ఎవరిని చెప్పినా ఏది చేసినా మన రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా చేస్తామని మన ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంచెం జాప్యం జరగడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా కారణంగా కొన్ని ఆర్థిక ఇబ్బందులతోటి పనులు వెనుకబడిపోయినాయి. అందువల్ల వాళ్ళు కూడా దానికి కొంచెం వెనుకబడిపోయారు. ఏది ఏమైనా నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఇప్పుడు మనకు ఫలితమైంది. ఖచ్చితంగా మేము అనుకుంటూ మాకు ఒక ఇబ్బంది కూడా కనిపిస్తుంది. సరే 1,02,00,000 శాంక్షన్ అయినట్టుగా, మరి 1,02 లక్షలతోటి మరి పూర్తి అవుతుందా కాదా, మళ్ళీ మధ్యన చేసి ఆపకుండా ఇంకా ఏమైనా నిధులు వెచ్చించి పూర్తిగా చేస్తే
బాగుంటుంది. మళ్ళీ ఎందుకంటే చేసి కూడా మళ్ళీ చేయని లెక్కలకు వస్తుంది కాబట్టి కంప్లీట్ చేయాలని చెప్పి ఆ కేసీఆర్ గారికి మరియు మన జెడ్పీటీసీ గారికి మన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారికి మన కురుమేల గ్రామ ప్రజలందరికీ. ఇక బీజేపీ టీఆర్ఎస్ తోడు దంగలంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీరంగం ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడుతున్న ఆటనే కూకట్పల్లిలో కూడా కొనసాగిస్తున్నాయంటూ మండిపడ్డారు. కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లోని ఇందిరానగర్లో పర్యటించారు. ఇక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి గొప్పంతా తమదేనంటూ టీఆర్ఎస్ ప్రగల్భాలు పలుకుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కాలనీ అప్పటి ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి వల్లే ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే తానే ఇదంతా చేశానంటూ స్థానిక ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా రెండు పార్టీల నేతలు ప్రగల్భాలు మానుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటూ హితవు పలికారు. ఇక్కడ వీళ్ళందరూ డెవలప్మెంట్ కమిటీలాగా ఏర్పడి అందులో మా లీడర్ మధు కూడా డెవలప్మెంట్ కమిటీలో ఉన్నాడు, ఆ డెప్యూటీ మేయర్ ఉన్నారు. అది క్లారిటీగా డెవలప్మెంట్ కమిటీలో ఉండి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. వీళ్ళంతా ఇక్కడ బస్తీ వాసులు ఆ గుడిసెలు ఇట్టేసుకుంటున్నారు. వాళ్ళు ఇందులో రాజకీయం లేనే లేదు. ఏ పార్టీ మేమెవరు ఇన్వాల్వ్ కాల, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఇన్వాల్వ్ కాల. ఇల్లు లోకల్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, గుడిసెలు మార్చుకుంటున్నారు. ఇవాళ ధైర్యంగా డ్రైనేజీ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. మేము గుడికి డబ్బులు ఇచ్చాం, గుడికి ఆయన అందరు గుళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, బడికి ఇచ్చారు చేస్తాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2010లో ఇక్కడ బడి లేకపోతే సత్యం శ్రీరంగం అనేవాడు నేను 1,50,000 పెట్టి నా డబ్బులతో స్కూల్ కట్టించా. ఆ డబ్బులతోనే కావాలని ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కమిటీ పిలవండి, ఆ డబ్బులతోనే వాళ్ళ మిగిలిన బ్రిక్కులు ఆ రేకులు పెట్టి కళ్యాణ మండపం కట్టుకున్నారు. ఇదే రోడ్లో హాల్ కట్టుకున్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు నేను చేశాను. ఆయన వయసు ఎంత? 56 సంవత్సరాలు, 57 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఆయన చేస్తే ఆయన 14 ఏళ్ళప్పటి నుంచి బస్తీ బతికిచ్చాడా? ఈ జనాలందరూ బతికారు ఆయన పుణ్యాన? అరే ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు కొత్త నాటకం మొదలుపెట్టారు. అది బీజేపీ వాళ్ళకి ఇక్కడ సంబంధం లేదు. బీజేపీ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో సంబంధం లేదు, వీళ్ళకి భూమి ఇక్కడ లేదని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ నుంచి వెళ్ళకూడదామని చెప్పి వ్యాంబే స్కీమ్, తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్లో వ్యాంబే స్కీమ్ ఇచ్చి వీళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు. అప్పుడు వీళ్ళందరూ మేము వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం, మాకు పనులు దొరకము, అక్కడ పోయి మేము బతకలేమని ఇక్కడే ఉన్నారు. ఇది నిజం. నేను టీఆర్ఎస్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఇందిరానగర్ బస్తీ కనుక డబ్బులు కనుక కేటాయించుంటే మీ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ జరుగుంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక్కసారి 5 లక్షల రూపాయల డెవలప్మెంట్, 1 లక్ష రూపాయల డెవలప్మెంట్ అని చూపిమను. గతంలో మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటరు, గతంలో మా సర్వీసెస్ నగర్ ఉన్నప్పుడు ఒక వాటర్ లైన్ ఉండేది. ఆ వాటర్ లైన్ నుంచి వీళ్ళందరూ నీళ్ళు లాక్కొని బతికేవాళ్ళు. వాళ్ళ తర్వాత మీటర్లు లేకపోతే సర్వీసెస్ నగర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని మీటర్లు అలాట్మెంట్ జరిగింది. ఇది నిజం. మీటర్లు లేదు కేసులు పెట్టించింది ఎవరు? వీళ్ళు కదా. మొన్నటిదా గొడవ చేసి నీళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఈ అధ్యక్షుడు ఎవరున్నారు, వాళ్ళ లీడరు, ఇదే లీడరు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అమ్ముకుంటున్నారని చెప్పి కేసు పెట్టమని చెప్పి ఇదే ఎమ్మెల్యే కదా. వీళ్ళందరూ భయపెట్టడం, గుడిసెలో ఉన్న వాళ్ళందరూ భయపెట్టడం, ఏదైనా ఉంటే వాళ్ళకి అవసరం చేయటం. అప్పుడు వాళ్ళందరూ ఆరోపణ చేస్తారు నిజంగా పక్కన 13 ఎకరాల భూమి, వీళ్ళు గుడిసెలో రేగులసం బతుకుతున్నారు. పక్కన 13 ఎకరాలు ఇదే ల్యాండ్ సర్వే నెంబర్లో 13 ఎకరాల భూమిలో పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి సెక్యూరిటీ కట్టి 13 ఎకరాలు కబ్జా పెట్టి అమ్ముడు. దీని హస్తం ఎవరుంది? ఎమ్మెల్యే హస్తం లేదా? మేము ఒకటే స్పష్టంగా ఆరోపణ చేస్తున్నాం. ఈరోజు కూకుట్పల్లి నియోజకవర్గం చెరువులో నియమని, కూకుట్పల్లి చెరువు ఏమైంది? బాలాజీనగర్ చెరువు ఏమైంది? అల్లాపూర్ చెరువు ఏమైంది? మూసాపేట చెరువు ఏమైంది? మనకి అస్మత్పేట చెరువు ఏమైంది? చెరువులన్నీ కబ్జా పెట్టుతుంది ఎమ్మెల్యే అనుచరులు. ముఖ్యంగా అక్రమ కట్టడాలు ఎమ్మెల్యే అనుచరులు ముఖ్య నాయకులే కదా పక్కన అక్రమ కట్ట కట్టిస్తుంది. ఈరోజు నియోజకవర్గంలో ఉన్న అక్రమ కట్టడాలకి, చెరువుల కబ్జాకి ముఖ్యంగా మొత్తం టోటల్గా ఎమ్మెల్యేనే బాధ్యుడు. అది ఇక చైతన్యపురి కార్పొరేటర్ శ్రీ రంగా నరసింహగుప్తా జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు వినోద్ యాదవ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్, హరిబాబు, కృష్ణప్రకాష్, నవీన్ యాదవ్, నరేందర్ రెడ్డి, వెంకట్రమణ, శ్రీనివాస, కృష్ణ, శివ ఓజా తదితరులను ఆయనను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఏదో చేస్తారు బాబు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో నిరుపేదలకు సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, ఈడెం స్వరూప స్మారక సేవా సంస్థ అండగా నిలుస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన కొంగరి కనకరత్నం గుండెపోటుతో మరణించాడు. భౌతిక కాయానికి సర్పంచ్ మహేందర్ రెడ్డి, ఈడెం శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వారి కుటుంబానికి సర్పంచ్ 5,000, శ్రీనివాస్ 5,000 ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో ఈ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఎడ్ల సురేందర్ రెడ్డి, కర్ర రమేష్, ఎడ్ల నరేందర్ రెడ్డి, జింక శేఖర్, పాషం సతీష్ రెడ్డి, రవ్వ ఇస్తారి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధికి ప్రాధాన్యమన్న కేటీఆర్, అవసరమైన చోట రింగ్ రోడ్డు నిర్మిస్తామని వెల్లడి. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట, ఇస్సాపల్లిలో ఉద్రిక్తత. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వంచన, మోసగాళ్ల ముఠ ఆట కట్టించిన మల్కాజ్గిరి పోలీసులు. జనగామలో రోడ్డెక్కిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూముల విలువ పెంపు యోచనపై ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.